నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏబి వెంకటేశ్వరరావు గారు 2019లో వైసీపీ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన విధుల్లో అసలు లేరు. కోర్టుకని, కేసులని అది తిప్పుతానే ఉన్నారు. అది కక్షపూరితమో లేకపోతే ఇంకొకటో అది సెకండరీ. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే రేపు 2024 టీడీపీ గవర్నమెంట్ ఫార్మ్ అయితే ఏబి వెంకటేశ్వరరావు గారి పరిస్థితి ఏంటి? మళ్ళీ డీజీపీగా మనం చూడొచ్చంటారా? లేదా జూన్ ఎండింగ్‌న సార్ రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇఫ్ వైసీపీ వస్తే ఎలా ఉండబోతుంది ఆయన కెరియర్? టీడీపీ వస్తే ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది? ఏవి వెంకటేశ్వరరావు చాలా ఉన్నాయండి బాబు. హ్మ్. ఆయన రిటైర్ అయిపోతే ఈ మధ్యకాలంలో డబ్బంతా జీతాలు ఇవ్వాలి కదా, అంతే కదా, అన్ని అలవన్సులు ఇవ్వాలి కదా, ఆయనకి చెల్లించవలసిన డబ్బులు చెల్లించవచ్చు కదా. ఇవన్నీ క్లియర్ అవ్వాలి. ఆయన కోర్టుకి వెళ్ళి గెలుచుకున్నాడు. వీళ్ళెవరు చేయలేదు, వీళ్ళెవరు కరుణించి ఆయన జేబులో పెట్టుకోలేదు. కోర్టుకి వెళ్ళి గెలుచుకున్నాడు కనుక మొత్తం ఆయన రావాల్సిన డబ్బు అంతా క్లెయిమ్ చేస్తున్నాడు. ఒకటి ఏబివి వెంకటేశ్వరరావు ఈరోజు మన చంద్రబాబు నాయుడికి ఒక అక్షయ పాత్రలా దొరికాడు. అక్షయ పాత్ర అంటే ఏమిటి తెలిసినా, ఏమి కోరుకుంటే అది ఇస్తుంది. అలాగే ఆంధ్రదేశంలో ఎటువంటి నేరాలు జరిగాయి అని అనుకుంటే మొత్తం నేరాలన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్తారన్నమాట. అసలు ఇప్పుడే ఆయన తాలూకు అవసరం ఉంది. ఇక్కడ పోలీస్ వర్గాల్లో ఏంటంటే వాళ్ళ సేవల్ని ఉపయోగించుకుంటారు వాళ్ళ మెరిట్ని బట్టి. చాలా, ఎందుకంటే బాగా పోలీసు హైయర్ ఆఫీసర్స్గా మంచి పేరు తెచ్చుకున్నట్టయితే, వాళ్ళు మంచి సర్వీస్ చేసినట్టయితే, ఆ సర్వీసులో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇంకొన్నాళ్ళు ఉపయోగించుకుంటారు అన్నమాట. అది అందువల్ల ఏబీవి అంటే తప్పుకుంటాడు, పనికిరాడని కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని తప్పించాలని చూసినా సరే, మొత్తం జగన్మోహన్ రెడ్డి తాలూకు కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు అన్నీ తెలుసు కదా, అన్నీ ప్రభుత్వం ముందు పెట్టాలి కదా. అయినా నన్ను జైల్లో పెట్టావు, నేను ఎందుకు నిన్ను వెంటాడానంటే, నువ్వు జైల్లో పెట్టినందుకు కారణాలు ఏమి లేదు, నీకు యాంటీగా పనిచేస్తున్న భ్రమలో నన్ను జైల్లో పెట్టావు. కానీ నేను యాంటీగా ఎందుకు పనిచేయవలసి వచ్చింది? అసలు నీ వెనక ఎవరున్నారు? నువ్వు ఎటువంటి కబ్జాలు నడుపుతున్నావు, ఎటువంటి కుంభకోణాలు నడుపుతున్నావు? కమాన్, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను, టెల్ మీ ది ఆన్సర్ అంటాడన్నమాట. ఇది ఎలాగా ఆయనకి మెడకు ఉచ్చు బిగించుకున్నట్టే. ఈ ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టయితే అనేకమైన ప్రశ్నలు వస్తాయి. అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. తర్వాత సమాధానం చెప్పతే కఠినంగా శిక్ష వేస్తారు. ఎవరు గొప్పవాడు కాదు, లలూ ప్రసాద్ యాదవ్ కంటే గొప్పవాడుగా. సార్, ఇప్పుడు ఏదైతే కారణాలు ఉన్నాయో ఏబీవీ గారు, వెంకటేశ్వరరావు గారు ఏదైతే ఇప్పుడు కారణంతో బయట ఉన్నారో, సేమ్ అదే కారణాలు మళ్ళీ టీడీపీ చూపించే అవకాశం ఉందంటారా? అంటే వైసీపీ గవర్నమెంట్ మీరు ఈ తప్పు చేశారు కాబట్టి మీరు ఇలా ఉన్నారు. సో అదే తప్పుని టీడీపీ చూపించే అవకాశం ఉందంటారా? డెఫినెట్గానండి. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు కేంద్రం ఏమాత్రం కూడా క్షమించకుండా ఆయన శిక్ష వేసినట్టయితే అప్పుడు బీజేపీ మీద మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఏముంటాయి, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా, రకరకాల హింసలు పెడుతున్నా బీజేపీ ఏంటి అలాగే సమర్థిస్తుంది అనుకుంటే, ఆ బీజేపీ పార్టీ రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ చెడ్డైపోతుంది కదా. ఇక్కడ ఏం చేశారంటే, అక్కడ వైసీపీ పార్టీ, ఏబీవీ వేరు. ఇక్కడ తెలుగుదేశం, ఏబీవీ ఇద్దరు కలిసి ఉన్నారు, ఒక అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు. వీళ్ళ ఐడియాలజీ ఆయన నచ్చింది, ఆయన సీరియస్నెస్ వీళ్ళకి నచ్చింది. వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేస్తున్నారని వైసీపీ అంటే దానికి ఏమంటారు? కుట్రలు చేస్తే తప్పకుండా ఎవరైనా అంటే ప్రజా నిర్ణయానికి దూరంగా వెళ్ళలేరండి. అంత ఏంటి అమాయకుడు కాదు చంద్రబాబు, అమాయకుడు కాదు, ఏబీవీ అమాయకుడు కాదు. కనుక బయటికి తెలియకుండా పరిపాలన చేస్తారండి వీళ్ళు, అలా చేయరు. అసలు ముందు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు ఊహించని ఏదో ఒక 100 పరిశ్రమలు వచ్చాయనుకోండి, అప్పుడు ఈ చావుకులే ఉండవు. 100 పరిశ్రమలు వచ్చాయి, 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, రోడ్లు ముందు బాగుపడ్డాయి, చాలా తాగడం తగ్గించారు, క్యాజినోలు ఇట్లాంటి గంజాయి తగ్గించారు. చాలు, వాళ్ళు చేసినటువంటి ఏదైనా ప్రయోజనకరమైన పనులు చేశారంటే ఆ గంజాయి, సారాయి, రోడ్లు బాగుపడడం, పరిశ్రమలు రావడం, అన్ఎంప్లాయ్మెంట్ బాగుపడడం, ఇది చేస్తే చాలు.
ఎవరు ఇంకో ప్రశ్న వీరాలు. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా అయిపోయిందంటే, నువ్వు తిను అంటున్నారు ముందు ప్రజలు. నువ్వు తిను, మాకు కూడా పెట్టు అంటున్నారు. అది న్యాయం కదండి. నువ్వు ఒక ఎంత ఒక 1000 కోట్లు తిన్నావు అనుకోండి, మిగతా 9000 కోట్లు మాకు పెట్టండి. అది న్యాయమే కదా. 1000 కోట్లలో అడ్డుకోవటం లేదు. పైగా ఏమంటున్నారంటే, అవునా ఆ మాత్రం రాజకీయాల్లోకి వచ్చి కష్టపడినప్పుడు ఆ మాత్రం తింటే వచ్చే నష్టం ఏంటి అంటున్నారు. ప్రజలు దానికి అంటే పాపం ఎంత అమాయకులు ఎంత మంచి వాళ్ళో చూసుకోండి. సార్ అది అది ఉంది. అందువల్ల ఈ ఈ ఈ బాగా ఇక్కడ ఆమ్, చంద్రబాబు నాయుడు పక్కనే జనసేన మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ హోములోకి రాబోతున్నట్టు పవన్ కళ్యాణ్ వెంకటేశ్వరరావు ఒకటి అవుతారు. నెక్స్ట్ హోమ్ని ఎలా నడిపించాలి, ఎవరికి ఏ శిక్షలు వేయాలి, గంజా ఎక్కడ పండిస్తున్నారు, దాన్ని ఎలా తగ్గొట్టాలి, సారాయి ఏర్లైపోతుంది, తక్కువ బ్రాండ్లో ఉన్నటువంటి సారాయి పోతుంది కనుక దాన్ని తగ్గించాలి. తర్వాత క్వాలిటీ సారాయిని ఇవ్వాలి. ఎందుకంటే సారాయిని తాగిన వాళ్ళు 30% చచ్చిపోయారు, లోపల లంగ్స్ పాడైపోయమాట. ఇవన్నీ వీళ్ళుగా అనుకుంటారన్నమాట. వాడు వైసీపీతో అంటే కలగలిపి ఉన్నట్టుగా ఇక్కడ ఎందుకు ఉంటాడు, వీళ్ళెందుకు ఆయన మీద ఎదురు తిరుగుతారు, వైసీపీ మీద అంటే తెలుగుదేశం మీద ఏబీ ఎందుకు ఎదురు తిరుగుతాడు, కష్టం. అలా చేయరు. వాళ్ళు బాగానే ఉంటుంది, మంచి పరిపాలన అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.